నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రముఖ సినీ నటి జయసుధ ప్రశంసలు కురిపించారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వంలో నటన ఉండదని అన్నారు. ఆయన వైఖరి ఆయనదేనని పేర్కొన్నారు. గతంలో ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా ఆయన అలాగే ఉన్నారని వెల్లడించారు. ఆయనలో ఎలాంటి మార్పు లేదని అన్నారు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఎవరికీ తలవంచలేదని జయసుధ అన్నారు. ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఎవరికీ తలొగ్గడం లేదని తెలిపారు. పవన్ కళ్యాణ్కు ఒక ప్రత్యేక శైలి ఉందని, ఆయనకు ఒక మార్గం ఉందని, దాని ప్రకారమే ముందుకు సాగుతారని అన్నారు. లేదంటే ఆయన ఎప్పుడో మధ్యలోనే వదిలి వెళ్లిపోయేవారని అభిప్రాయపడ్డారు. ఆయన పడిన కష్టం, ఆయన వ్యక్తిత్వం ఆయన్ను ఈ స్థాయికి తీసుకువచ్చిందని కొనియాడారు. రాజకీయాల్లో ఇన్ని ఒత్తిళ్లు ఎందుకు అని ఆయన అనుకుంటే మధ్యలోనే వదిలి వెళ్లేవారని జయసుధ అన్నారు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటిస్తే పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయని తెలిపారు. ఆయనకు ఎంతైనా ఇవ్వటానికి సినీ పరిశ్రమ సిద్ధంగా ఉందని, కానీ ఆయన అన్నింటినీ వదులుకొని ప్రజల కోసం రాజకీయాల్లో కొనసాగుతున్నారని పేర్కొన్నారు. ఆయన యాటిట్యూడ్ ఆయనదే అండి. అసలు దాంట్లో యాక్టింగ్ ఏమి ఉండదు. పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు డిప్యూటీ సీఎం ఆయన గురించే కదా మీరు చెప్తున్నారు. ఆయన ఎప్పుడు అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు. ఆయనలో మార్పు ఏం లేదు. ఆయన సినిమాలోనూ ఎప్పుడు తల వంచలేదు ఎవరికి. ఇక్కడను అదే జరుగుతుంది. తనకి ఒక స్టైల్ ఉంది, తనకి కొన్ని ప్రిన్సిపల్స్ ఉంది తనకి అని. లేకపోతే ఇంత స్టడీగా ఎప్పుడో వెళ్ళిపోయి ఉండాల్సింది, మధ్యలో వదిలేసి వెళ్ళలేదు కదా. సో ఎంతోవరకు ఆ కష్టం, ఆయన పడిన కష్టం, ఆయన ఆ సిన్సియారిటీ ఆయన్ని ఇంతవరకు తీసుకొచ్చింది. సో అందుకు ఆయన్ని మనం అప్రిషియేట్ చేయాలి. మిగతా ఆర్టిస్ట్ మధ్యలో మనకు ఎందుకులే ఈ తలనొప్పి వేళతో ఎక్కడ పడతామని చెప్పి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఆయన సినిమాలో యాక్ట్ చేస్తానంటే ఆయనకి ఎంతైనా ఏదైనా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు సినిమా ప్రొడ్యూసర్స్. సో అవన్నీ కూడా వదులుకొని ఆయన అంటే నిజంగా అంటే నాకైతే నా ఒపీనియన్, అది పర్సనల్ ఒపీనియన్.